అందరూ కూడా ఆదివారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు శనివారం, ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే టీవీ సెట్లకు అతుక్కుపోదామని. ఇండియా న్యూజిలాండ్ మధ్య ఫైనల్ క్రికెట్ మ్యాచ్ ఎలా ఉంటుందో, ఆ రసవత్తరమైన మ్యాచ్ ఎలా ఉంటుందో చూడాలి అని ఇప్పటి నుంచే ప్లాన్స్ వేసుకుంటూ ఉన్నారు. రేపు ఆదివారం ఏం చేయాలి, టీవీ సెట్స్ ముందు ఎలా అతుక్కుపోవాలి అని. సో రేపే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ మ్యాచ్ జరగబోతోంది. భారత్ న్యూజిలాండ్ మధ్య భీకర పోరు జరగబోతోంది. మధ్యాహ్నం 2:30 దుబాయ్లో ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతోంది. సో ఈ మ్యాచ్ పై మీ అంచనాలు ఏంటి, మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. దాదాపు 25 సంవత్సరాల తర్వాత న్యూజిలాండ్, ఇండియా ఈ టోర్నీలో తలపడబోతూ ఉన్నాయి. సో ఇప్పటికే భారత్ హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగింది. లీగ్ దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సెమీఫైనల్స్కు చేరి, సెమీఫైనల్స్లో ఆస్ట్రేలియాను తుక్కు చేసి ఫైనల్స్కు చేరింది భారత్. ఒక మ్యాచ్లో న్యూజిలాండ్ ఓడిపోయినప్పటికీ న్యూజిలాండ్ కూడా అన్ని విభాగాల్లోనూ చాలా బలంగా ఉంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ కూడా తక్కువగా అంచనా వేయకూడదు అనే సూచనలే భారత టీంకు చేస్తున్నారు. మరి భారత టీం రేపు ఎటువంటి వ్యూహంతో వెళ్ళాలి? దుబాయ్ స్పిన్కు అనుకూలించే పిచ్చులు కాబట్టి 4 స్పిన్నర్లతోనే వెళ్ళబోతుందా? ఫైనల్ టీం ఏ విధంగా ఉండబోతుంది అన్న దానిపై ఇప్పటి నుంచే చాలా అంచనాలు, సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. సో రేపు మ్యాచ్ మాత్రం చాలా వాడివేడిగా ఉండే అవకాశం ఉంటుంది. ఒక ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉండే అవకాశం ఉంటుంది అనే చర్చ జరుగుతుంది. ఒక పెద్ద యుద్ధాన్ని తలపించే విధంగానే ఉంటుంది అనే ఆశాభావాలే ఎక్కువగా ఉన్నాయి. అన్ని విభాగాల్లోనూ ఇరు జట్లు కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇండియన్ ఫ్యాన్స్ను పాత రికార్డులు మాత్రం కలవర పెడుతూ ఉన్నాయి. ఐసీసీ టోర్నీలో న్యూజిలాండ్పై భారత్ చాలా సందర్భాల్లో పేలవమైన ప్రదర్శనలే ఉన్నాయి అనే భారత్ ఇప్పుడు కలవరపడుతూ ఉంది. కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు. న్యూజిలాండ్లో ఏ ఒక్కరిని కూడా తక్కువగా అంచనా వేయొద్దు అని చెప్తున్నారు. ముఖ్యంగా న్యూజిలాండ్ టీంలో కూడా స్పిన్నర్లు ఉన్నారు. భారత బ్యాట్స్మెన్ స్పిన్నర్ల గురించి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని, అలాగే కేన్ విలియమ్సన్ కట్టడి చేయడంలో కూడా భారత స్పిన్నర్లు ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాలి అనే సూచనలు కూడా చేస్తున్నారు.